హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ కర్రీస్‌లలో వేసుకునే మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. మసాలా పేస్ట్‌కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను ఎండు కొబ్బరి ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నానండి. అలా దానికి సరిపడా అల్లం, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కొంచెం లవంగాలు, ఒక 5, 6 లవంగాలు, కొంచెం అంత చెక్క అండ్ అలాగే 2 ఇలాచీ తీసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి, అల్లం అవన్నీ కూడాను ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందు ఎండు కొబ్బరి వేసుకొనేసి గ్రైండ్ చేద్దామండి. కొబ్బరి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొబ్బరి అనేది బాగా మెత్తగా అయిపోయిందనమాట. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, అలాగే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ కూడా వేసుకొని ఒకసారి అయితే మనము అన్నిటినీ కూడాను మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా కొంచెం బరకగా వచ్చే విధంగా అన్నీ కలిసే విధంగా ఒకసారి గ్రైండ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడాను ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము థిక్ పేస్ట్ వచ్చే విధంగా చూసుకుందామండి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోయకండి, ఎందుకంటే బాగా నీళ్ళుగా అవ్వకూడదు అన్నమాట పేస్ట్. చూస్తున్నారు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఇలాగా థిక్ పేస్ట్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. దీన్నంతా కూడాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇలాగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి డైలీ నేను రెడీ చేసుకోలేను కాబట్టి ఇలాగా పేస్ట్ అయితే తయారు చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఈ మసాలా పేస్ట్ వేయడం వల్ల మన కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి అండ్ అలాగే గ్రేవీ కూడా బాగా థిక్ అవుతుందన్నమాట. ఈ మసాలా పేస్ట్ వేయడం వల్ల మనము కర్రీలోకి ఏ గరం మసాలా పొడులు కానీ ఇంకేవి కూడా వేయాల్సిన అవసరం లేదండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్